గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో పొగాకు రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వేలం కేంద్రంలో అమ్మకాలను బహిష్కరిస్తూ గత 2 నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేటి నుంచి ఒంగోలు కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ నెల 27 వరకు దీక్షలు నిర్వహిస్తామని, ఈలోపు ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుందని పొగాకు రైతులు హెచ్చరిస్తున్నారు. పొగాకు రైతుల నిరాహార దీక్షలకు ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. పొగాకు రైతులకు ఇబ్బందులు లేకుండా పొగాకు బోర్డుకి 1000 కోట్ల రూపాయలు కేటాయించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ముందు పొగాకు రైతుల రిలే నిరాహార దీక్షల గురించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ వివరిస్తారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్టుగా మారింది పొగాకు రైతుల పరిస్థితి. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు దీటుగా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. సిండికేట్గా మారిన వ్యాపారుల నుంచి కాపాడాలని చెప్పి రైతులు గత 3 ఏళ్లుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతులు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల ప్రతినిధులు చుండూరు రంగారావు దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. మీరు ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వం ఒక 200 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని ప్రకటించింది కదా, ఇంకా ఎందుకు ఈ డిమాండ్? అదే మాటలకి మంత్రాలకి చింతకాయలు రాలవు. 1978 నుంచి చౌదరి శరణ్ సింగ్ గారు మాకు నేర్పించారు ప్రభుత్వం దగ్గర నుంచి పనులు ఎలా చేయించుకోవాలో. 1983లో ఆచార్య ఎన్జి రంగా గారు నేర్పించారు మాకు. నభూతో నా భవిష్యత్తు ధరలతోటి రైతులను ఆదుకునేటటువంటిది. అలాగే 89, 99, 2020లో కూడా కేంద్ర ప్రభుత్వము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ ఫెడరేషను లేకపోతే ఆంధ్రప్రదేశ్ టొబాకో గ్రోయర్స్ కోఆపరేటివ్ యూనియన్లు మార్కెట్లో ప్రవేశించి కొనుగోలు చేస్తేనే ధరలు పెరిగినాయి. కానీ విజయభాస్కర్ రెడ్డి టైంలో కానీ, రాజశేఖర్ రెడ్డి టైంలో కానీ, లేకపోతే వీరు చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ మీరు ఆదేశిస్తే కార్పొరేట్ శక్తులు వినే దశ లేదు. ఇవాళ కూడా 1000 కోట్ల రూపాయలు కేటాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొనుగోలు సంస్థలు అనేటటువంటి పొగాకు మార్కెట్లో ప్రవేశిస్తే మాత్రమే మేము ఆశించేటటువంటి కనీస మద్దతు ధరలు, ఉత్పత్తి ఖర్చులు వెనక్కి వచ్చేటటువంటి 25,000 రూపాయలు లభిస్తాయి. ఆయన ఆదేశాలు ఇచ్చి వారం రోజులైంది, ఆలకించిన వాళ్ళు లేడు. తీర్మానించమని కోరాము. ఆ ప్రకారంగా తీర్మానించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సాధించుకోవడానికి తీవ్రమైనటువంటి ఉధృతమైనటువంటి ఆందోళన చేస్తాం. సాధించేదాకా నిద్రపోం. ఈ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రైతులు చేస్తున్నటువంటి గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మద్దతు పలికారు. ప్రస్తుతమైన ఈ నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వ్యాపారులు సిండికేట్గా మారారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి, మరోవైపున ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. 1000 కోట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ వస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, వ్యాపారులు సిండికేట్ అవటం అనేది లేదు, మొనోపలి, గుత్తాధిపత్యమే. ఐటీసీ గుత్తాధిపత్యం వల్లనే మొత్తం మార్కెట్ అంతా కూడా శాసించబడుతుంది. ఆ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయటానికే ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించి మన ఎస్టీసీ ద్వారా, సొసైటీ ద్వారా కొనుగోలు చేయిస్తే ఆ గుత్తాధిపత్యం దెబ్బతిని రైతులకు ఎంతో కొంత ధర పెరుగుతుంది అనేది మా ఆశ. ముఖ్యమంత్రి గారు చెప్పిన 200 రూపాయలు మాట ఇప్పుడు 160కి వచ్చింది. ఆయన నో బిడ్ అనేది ఇప్పుడు 35% నో బిడ్స్ నడుస్తూ ఉన్నాయి. అందుకని మాటకు కూడా విలువ లేదు. నిజంగా ఆయన 200 రూపాయలు కొనిపించాలంటే దానికి తగ్గట్టు డబ్బులు కేటాయించాలి. డబ్బులు కేటాయించకుండా మార్కెట్లో తెక్కకుండా కొనమంటే ఎవడుకుంటాడు? లేదా ఐటీసీ ముక్కుకు తాడేసి వాళ్ళ నేలకు రాయించగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. ఐటీసీ చెప్పినట్టు అలా ఆడుతుంది గవర్నమెంట్. అందుకని కంపెనీలు కాదని ఈ గవర్నమెంట్ చేయగలిగిన స్థితిలో లేదు. అందుకనే రైతులు ఈరోజు రంగంలో దిగి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఐటీసీ వైపు, రైతుల వైపు తేల్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ఒంగోలు కలెక్టరేట్ దగ్గర రైతులు చేస్తున్నటువంటి ఆందోళన, ఇక్కడ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు. మరోవైపున ప్రభుత్వం ఈ వ్యాపారాలను కట్టడి చేయాలంటే పొగాకు బోర్డు ద్వారా 1000 కోట్లు కేటాయించి వెంటనే పోటీగా కొనుగోళ్లు ప్రారంభిస్తే తప్పితే ఈ వ్యాపారులు మాట వినే పరిస్థితి ఉందని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9 ఒంగోలు.